తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 4వ తేదీన అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కార్మిక శాఖ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని తెలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏంటంటే, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులు ఉంటాయో దాన్ని ఇలా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కార్మికులకు ఈరోజు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేసే కార్మికులకు అందకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 55 సంవత్సరాలు నిండిన కార్మికులందరూ కూడా నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కార్మికులకు ఇస్తున్నటువంటి కానుకలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళ సహజ మరణాలకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఈ రోజు ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను అందులో తీసుకొని అడ్వైజరీ కమిటీ వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పై అన్ని డిమాండ్ల పైన ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా లేబర్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పిలుపుతో దాన్ని జయప్రదం చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు 4వ తేదీ ఉదయం ఆదిలాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం ముందుకు వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కార్మికులందరికీ పిలుపునిస్తాం.